క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పుణేర్ పైటన్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్. తెలుగు టైటన్స్ లాస్ట్ మినిట్స్లో కోల్పోయిందని చెప్పాలి గేమ్. ఆయిట్ చేసిండే ఆ ఒక్క రేట్తోనే తెలుగు టైటన్స్కి దూరం చేసిండు గేమ్. స్టార్టింగ్లో బాగా ఆడిందని చెప్పాలి తెలుగు టైటన్స్. ఫస్ట్ 4.5 మినిట్స్లో ఆల్అవుట్ చేసింది. ఇక ఆ తర్వాత పుణే స్లోగా కంబ్యాక్ ఇచ్చుకుంటూ పోయింది. ఆయిట్ షిండేని ఎక్కువసేపు బెంచ్ మీద కూకోబెట్టుకోపోయింది. సో ఆయిట్ షిండే ఎక్కువ రేట్ పాయింట్స్ చేయడం పుణే గెలిచి వచ్చింది. అజిత్ పవార్కి బ్యాడ్ డే అని చెప్పాలి. ఈరోజే బ్యాడ్ డే కావడం అది తెలుగు టైటన్స్ కలిసి రాలే. ఇక భరత్ కూడా తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాను రేడింగ్లో. విజయ్ మాలిక్ కూడా ఈరోజు బ్యాడ్ డే అని చెప్పాలి. ఒక హాఫ్ డే ఎక్కువ పాయింట్స్ తేలేకపోయాడు. బోనస్తోనే చాలా పాయింట్స్ తీసుకొచ్చిండు కానీ ఎక్కువ రేట్ పాయింట్స్ తేలేకపోయాడు. ఇది ఒక మంచి సీజన్ అని చెప్పాలి తెలుగు టైటన్స్కి. నెక్స్ట్ సీజన్ అన్నా ఇలాగే పర్ఫామ్ చేస్తే తెలుగు టైటన్స్కి ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. మధ్యలో ఒక శంకర్ గారే ఒక మంచి ట్యాకిల్ చేసిండు పంకజ్ మొహితని. జస్ట్ ఇట్లా హ్యాండ్ బట్టి సూపర్ ట్యాకిల్ చేయడం అది మ్యాచ్కి ఒక మంచి మూమెంట్ అని చెప్పాలి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆ ట్యాకిల్. సరే నెక్స్ట్ సీజన్ అన్నా ఇలా పర్ఫామ్ చేస్తే తెలుగు టైటన్స్కి ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇక ఫైనల్ దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పుణేర్ పైటన్ 31st. చూద్దాం మరి కప్పేలు కత్తలో. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.